కుంభరాశి వారికి ఏప్రిల్ 28 సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. రేపటి రోజు జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుంది, అలాగే మీ వ్యక్తిత్వం, మనస్తత్వం, మీ జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి మార్పులేమిటి, చేర్పులేమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి, ఇంకా మీ జీవితంలో ఇంకా మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది, ఎలాంటి విషయాలు వదిలేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. వీడియోని కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు ఓం నమ శివాయ అని కామెంట్ కూడా రాయండి. కుంభరాశి వారి దినఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక ఎంతో బాధపడుతూ ఉంటారనమాట. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్య అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది కదండి. ఆ సమస్యలన్నింటికి మనకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా అని మనం ఎంతో ఎదురు చూస్తూ ఉంటామన్నమాట. అల్లంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం అండి, గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం సమస్యలని చెప్పుకుంటే చాలండి, వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం లభించేలాగా చేస్తారనమాట. గురువుగారి నెంబర్ వచ్చేసి 8309825216. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారండి. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ, మీకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపించబడుతుందండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యను తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా మీరు ప్రయత్నం చేసి చూడండి. కుంభరాశి వారికి రేపటి రోజున అంతా కూడా అనుకూలంగానే ఉందండి. అలాగే ఏ విధంగా ఉండబోతుంది, వీరి యొక్క లాభాలేమిటి, నష్టాలేమిటి, ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అలవాట్లను అలవరుచుకోవాలి, వీరు ఏ కష్టానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా తేలికగా బయటపడిపోతారు, జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే తెలుసుకోవాల్సినటువంటి నియమాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుస్తాయి. చాలా చోట్ల నుండి ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి కేవలం తక్కువ సమయంలోనే మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. కుంభరాశి వారికి చాలామందికి కూడా ఏలినాటి శని ప్రభావం ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అయితే అనుభవించారు కదా. ఇక 2.5 సంవత్సరాల వరకు మాత్రమే ఉందన్నమాట. అంటే 2027 జూన్ 30 తారీఖు వరకు ఉంటుంది. తర్వాత అంతా కూడా మీకు బాగుంటుందండి. ఇన్ని రోజులు చాలా అవమానాలు అనేటివి పడాల్సిందే అని చెప్పి చాలామంది వినే ఉంటారు కదా. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారనమాట, మాకు ఏలినాటి శని ఉంది, అందుకే మేము ఇన్ని అవమానాలను పడుతూ ఉన్నాము, మాకు ఇప్పటికి చాలా ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించాము, ఇప్పటికైనా మాకు ఎప్పుడు ఆ శని భగవాను నుంచి విముక్తి కలుగుతుందా అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కదండి. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటే ఏలినాటి శని నుండి విముక్తి పొంది తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఏ సమస్యలున్నా, ఏ కష్టాలున్నా అన్నీ కూడా తీరిపోయి మీరు సంతోషంగా జీవితాన్ని అయితే గడుపుతారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి ఏలినాటి శని ప్రభావం అనేది వచ్చింది కాబట్టి ఏలినాటి శని అంటే అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారనమాట. ఎన్నో కష్టాలు, అంటే 5 సంవత్సరాల్లో కష్టాలు ఫేస్ చేసిన వాళ్ళు, సంతోషాలని అనుభవించిన వారు కూడా ఉంటారు కదండి. ఈ మాటనైతే లైన్ చేసుకోండి. సంతోషాలను కూడా అనుభవించిన వారు కూడా ఉన్నారు. లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, బాగా ఎదిగిన వాళ్ళు ఉంటారు, డబ్బు సంపాదించే వాళ్ళు ఉంటారు, బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారనమాట. లైఫ్ లాంగ్ సంతోషంగా బ్రతికేంత డబ్బును పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారనమాట. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇప్పటి వరకు మీరు 5 సంవత్సరాలు గతహ కదా, 5 సంవత్సరాలు జరిగినవి ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి. కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు, కొన్ని సంతోషాలను అనుభవించారు. ఎక్కువ పర్సన్స్ చూసుకుంటే కనుక చాలామంది కూడా కష్టాలని అనుభవించారని చెప్పుకోవచ్చు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉందండి. తర్వాత మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. కుంభరాశిలో శని ఉన్నాడన్న మాట ఇప్పుడు చివరి దశ అనేది 3వ దశలో అనేది మనం వచ్చాం. అయితే ఈ శని 3వ దశలో మన రాశిలో అంటే కుంభరాశిలో ఉండడం వలన చాలా ఉపయోగాలు. ఎందుకంటే శని వెళ్తూ చాలా మంచి చేసి వెళ్తారనమాట. చాలామంది శనిదేవుడు అనగానే తిట్టుకుంటూ ఉంటారు. చాలామంది అబ్బా మాకు ఏలినాటి శని పట్టి పీడిస్తున్నారు, మా జీవితం అంతా కూడా నరకం అయిపోతుంది, కష్టాలు పడలేకపోతున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ శనిదేవుడు కూడా ఒక మంచి దేవుడు అని చెప్పి గుర్తుంచుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే కనుక శనిదేవుడు తప్పు చేసే వారిని శిక్షిస్తాడు, పాపం చేసే వారిని కలలో కూడా పాపం చేయకూడదు. ఈ పాయింట్ అనేది అండర్లైన్ చేసుకోండి. కలలో కూడా పాపం చేయకూడదు, మంచి చేయాలి, దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి, ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే జాలి చూపించాలి. మనకు చేతనైనంత సహాయం అనేది వారికి కనీసం 15 రూపాయలు సహాయమైనా కానీ, మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక 10 రూపాయలైనా కానీ సహాయమైనా కానీ ఇవ్వాలన్నమాట. అలా మనకు తోచినంత సహాయమైనా చేస్తుంటే శనిదేవుడు మనకు ఎప్పుడు కూడా కుంభరాశిలో ఉన్నప్పటికీ కూడా సపోర్టివ్గా ఉంటారండి. శనిదేవుడు 3వ దశలో వెళ్తూ మిమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళి మీకు ఒక మంచి స్థాయిని, గొప్ప స్థాయికి తీసుకెళ్ళి వెళ్ళి కూర్చోబెడతారనమాట. కాబట్టి
మీరు ఈ 2.5 సంవత్సరాలు కూడా భయపడకండి. అసలు భయపడొద్దండి. భయపడాల్సిన పనే లేదు. తప్పకుండా మీకు ఈ 2.5 సంవత్సరాలు కూడా కాస్తో కూస్తో అంటే బాగా జరుగుతుందనమాట. ఇంకా మనిషి అన్న తర్వాత కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి, స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది. ఇవన్నీ కామన్. కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి అనే పాయింట్ని మీరు చేర్చారు. మీరు ఆల్రెడీ కుంభరాశి వారు అసలు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. చాలా మంచివారు, ఎదుటివారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే ఈజీగా వారికి వెంటనే సహాయం చేస్తూ ఉంటారనమాట. మన గురించి మనం ఆలోచించుకుంటూ మనకి ఎటువంటి నష్టం లేకుండా వారికి సహాయం చేసుకోవచ్చు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. కుంభరాశి వారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. చాలా కష్టజీవులండి. ఏదైనా కానీ ఒక మంచి పని అంటే వారికి అప్పచెప్తే మాత్రం ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరనమాట. అంత కష్టజీవులు ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నారు అంటే కనుక అంటే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది శనిదేవుడు మనకు తప్పకుండా ఇస్తాడని చెప్పుకోవచ్చు. ఇక ఎప్పుడు కూడా అంటే వీరికి రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలన్నీ చెప్తాను. రేపటి రోజున మీకు వృత్తి, విద్య, వ్యాపారం అన్ని విషయాలు కూడా చాలా చక్కగా సంతోషంగా ఉంటారండి. అన్ని విధాలుగా రేపటి రోజున మీకు చాలా మంచి జరుగుతుందనమాట. రేపు సోమవారం రోజు కదా, మీకు తప్పకుండా మీరు శివాలయానికి వెళ్ళి పొద్దున కానీ అంటే పొద్దున 6 నుంచి 7 గంటల సమయంలోపు శివుడికి గంగాభిషేకం చేయండి. అంటే వాటర్తో శివలింగం పైన నీళ్లు పోస్తే చాలన్నమాట. శివుడికి అభిషేకం చేసినట్లు ఉప్పొంగిపోతారండి. శివుడికి గంగాభిజలంతో చేసిన అభిషేకం అంటే చాలా ఇష్టమని చెప్పుకోవచ్చండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చిన్న పరిహారాన్ని అయితే చేసుకోండి. ఇంకా కుటుంబం పరంగా చూసుకుంటే కనుక మీరు రేపటి రోజున కుటుంబంతో అంటే ఎక్కువ మీ పిల్లలతో కానీ, మీ వైఫ్తో కానీ, మీ భర్తతో కానీ ఎక్కువసేపు టైం స్పెండ్ చేశారని చెప్పుకోవచ్చండి. ఇంకా పెద్దల మాటను తప్పకుండా వినాలన్నమాట. అంటే పెద్దల మాటను వినడం వల్ల కూడా మీకు రేపటి రోజున అంతా కూడా మంచి జరుగుతుందండి. చాలా చక్కగా మీరు సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా మీరు అంటే డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనవి కాబట్టి అదే మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా వీరు ఊహించుకోవడం ఎక్కువ చేస్తుంటారనమాట కుంభరాశి వారు. అలాగే విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు. వీరి పనులు ఊహలకు అందని విధంగా కూడా ఉంటాయని చెప్పుకోవచ్చండి. ఈ రాశి వారికి మంచి బహుమానాలు వస్తాయి. మీరు అదృష్టవంతులు. ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే అధికంగా శ్రమించడం వల్ల చాలా అలసిపోతారు. దానికి కారణం గుండెకు సంబంధించినటువంటి జబ్బులు, లేదంటే కీళ్లకు సంబంధించినటువంటి జబ్బులు, అలాగే బ్లడ్ ప్రెషర్ లాంటివి వీరికి గురవుతూ ఉంటారనమాట. అదేవిధంగా జలుబు ఎక్కువగా వీరికి వస్తూ ఉంటుంది. కంటి జబ్బులకు గురవుతారు. కాబట్టి చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించడం అవసరమండి. ఈ రాశుల వారు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటంటే బద్ధకాన్ని తగ్గించాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, బాధపడే గుణం తగ్గించుకోవాలి, ఒంటరిగా ఉండడాన్ని తగ్గించుకోవాలి, అలాగే అభిప్రాయాలు మార్చుకునే గుణాన్ని పెంపొందించుకోవాలి. కుంభరాశి వారికి ఏదైనా చేయగలం అనేటువంటి భావన వీళ్ళలో మనకు క్లియర్గా కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నమాట. ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారండి. అంటే ఎందుకు చేయగలము అని చెప్పి చాలా వరకు వీరు అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఇతరుల నుంచి విమర్శలని అంటే అసలు తీసుకోరు. ఎందుకంటే వీళ్ళకి విమర్శించే వాళ్ళు వీరికి నచ్చదనమాట. వీళ్ళు ఏది చెప్తే అది జరగాలి, అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా తమ కోపం చల్లబడే వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారనమాట. కానీ ఇతరులకు మాత్రం సహాయపడే గుణం చాలా వరకు ఉంటుంది. మీకు రేపటి రోజున చాలా అంటే చాలా కలిసి వస్తుందండి. అంటే ఏదైనా కానీ అంటే ఎక్కువ టెన్షన్స్ కలుగుతుండడం, అందరితో గొడవలు జరుగుతుండడం, కొన్ని శత్రువులుగా మారడం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండడం, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం కొన్ని రేపటి రోజున జరుగుతాయన్నమాట. ఇంకా ఎవరైనా నరఘోషకి బాధపడేవారు ఆంజనేయ స్వామి వారి ఒక ఫోటోను ఒకటి ఎల్లప్పుడూ జోబులో పెట్టుకోవాలన్నమాట. మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ను వేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఏదైనా అంటే నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగ సింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు కూడా పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆడవారైతే ఎడమ కాలికి నలుపు రంగు దారాన్ని కట్టుకుంటూ ఉండాలి. అలాగే చిన్నపిల్లలకు నలుపు దనాన్ని మొలతాడుగా కూడా కట్టి ఎడమ కాలుకి కట్టి బొట్టు పెడుతూ ఉండాలన్నమాట. ఇంకా మగవారికైతే కుడి కాలుకి కాటిక బొట్టు పెట్టుకుంటూ ఉండాలి. ఇలా నరఘోష అనేది మన పైన తగలకుండా నరపీడ అనేటువంటిది తగ్గుముఖం పడుతుందన్నమాట. అదేవిధంగా మనం బయట కిరాణా షాపుల్లో స్ఫటిక అనేది ఒకటి దొరుకుతుందండి. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దాన్ని మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వలన నరఘోష అనేది కూడా మీకు తప్పకుండా తగ్గుముఖం పడుతుంది. రేపటి రోజున ఈ పనులన్నీ చేసుకోండి. చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం
ప్రయత్నం అయితే చేయండి. మీకు రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అలాగే తులసి చెట్టు ఉంటుంది కదా, తులసి కోట ముందు దీపం వెలిగిస్తే కనుక సకల శుభాలు అనేటివి కలుగుతాయండి. ఇంకా గోమాతను ఆరాధిస్తూ ఉండడం వలన కుంభరాశి వారికి కూడా అంతా మంచి జరుగుతుంది. రేపటి రోజున ఓవరాల్గా చూసుకుంటే అంతా మంచి జరుగుతుంది. తప్పకుండా మీరు అనుకుంటున్నటువంటి శుభవార్తలనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. చూశారు కదండి, కుంభరాశి వారికి రేపటి రోజున ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఎలా సంతోషంగా ఉండబోతున్నారు, ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.